మీ తల్లిదండ్రులకి పెద్దలకి గురువులకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ గ్రామ దేవతలకి ఈ దేవాలయంలో ఉన్న అందరి దేవతలకి ఇష్ట దేవతలకి కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్తమానస్య ధన్వంతరి కలియుగే ప్రథమ పాదే జమ్మూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే అహోబిల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగా ఉత్తర ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య ప్రదేశే భగవతు భాగవత హరిహర క్షేత్ర సన్నిధౌ తస్మిన్ వర్తమానే శ్రీ సమస్త దురదక్షయ ద్వారా నవచండి మూలమంత్ర హోమ కైంకర్య రూపేణ మమ జన్మ నక్షత్ర జన్మరాశి వశాత్తు ఏ ఏ గ్రహాః అవాప్యర్థం సమస్త దురదక్షయ ద్వారా చండీ మూలమంత్ర హవనం ఆచార్య ముఖేన అహం కరిష్యే. స్వామి నమస్కారం చేసుకోండి. వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. భజంత్రీలు మంచి కీర్తన లలితాంబిక అనుగ్రహేణ చండీ మూలమంత్ర హవనం కరిష్యే. ఆ చాట మీరు ఒక్కరొక్కరు వచ్చి చాట హోమంలో వేయండి. చాట వేయాలి. చాటను బోధించద్దు. అందరూ ఒకేసారి లేవద్దు. అందరూ ఒకేసారి లేవద్దు. ముందు రామారావు భార్య వేస్తుంది. తర్వాత అది మా పంతులమ్మ ఎయ్ ఆ సెల్ ఫోన్ దొక్కావు. భజంత్రీలు మాయించండి. మధ్యలో వేయండి. వేసిన వాళ్ళు కూర్చోవాలి. మిగతా వాళ్ళు లేవాలి. ఒక్కరొక్కరు లేచారు. అప్పుడే చాలా మంది లేచారు. అరే లేచారు చాలా మంది లేచారు. లేచారు మళ్ళీ చాలా మంది లేచారు. సెల్ ఫోన్ దొక్కుతారు అక్కడ కింద. లేచిన వాళ్ళు కూర్చోవాలి. ఇదే మీ గ్రామానికి మహాశాంతి. ఈ గ్రామం హలో 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 లేచినాళ్ళు కూర్చోవాలి. లేచినాళ్ళు కూర్చోవాలి. లేచినాళ్ళు కూర్చోవాలి. లేచినాళ్ళు కూర్చోవాలి.
చెప్పండి సహా కుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ఉర్చర్థం చండీ మూలమంత్ర హవన కైంకర్య రూపేణ ఆచార్య ముఖేన అహం కారయిష్యే. అక్కడ అందరూ కూడా మంత్రాన్ని వినాలి, మధ్యలో మాట్లాడుకోకూడదు. మాట్లాడుకుంటే చేరుస్తుంది, మాట్లాడకూడదు. ముందున్నటువంటి ఆ 7 దంపతులు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఒకటి తులసి దళం స్వాహ అన్నప్పుడు ఒకటే దళం లోపల వేయాలి. ఇక్కడ తామర పువ్వు ఒకటే వేయాలి, అక్కడ మారేడు ఒకటే వేయాలి. మీ దగ్గర ఉన్న ఐటము 298 సార్లు వేయాల్సి వస్తుంది. ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిస్సీదసాదనం పుష్పాః. ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిస్సీదసాదనం పుష్పాః. ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిస్సీదసాదనం పుష్పాః. ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిస్సీదసాదనం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవశ్రేదసాదనం ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవశ్రేదసాదనం ఓం గణానాన్వాగణపతిం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవశ్రేదసాదనం గణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవశ్రేదసాదనం ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవశ్రేదసాదనం జ్యేష్ఠరాజం బ్రహ్మణా శృణ్వన్నోదవశ్రేదసాదనం ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవశ్రేదసాదనం ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిస్సీదసాదనం పుష్పాః. ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం పదాన్ శృణ్వన్నోతిభిస్సీదసాదనం పుష్పాః. ఓం శ్రీ మహాగణాధిపతయే ఓం గణానాన్వాగణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్థలం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవశ్రేదసాదనం కొబ్బరికాయలు ఇచ్చావా? ఆయన కొబ్బరికాయలు కొట్టండి. ఇచ్చిన కొబ్బరికాయలు పదయే ఇదం నమః. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ. కొంచెం కొంచెం వేయ స్వామి అంటే కొంచెమే చుక్కే నువ్వు దాంట్లో పొందటమే ఆ పుల్లని. ఓ యప్పా ఓం ఈశానాయ స్వాహా ఓం మధ్యమాష్టాయ స్వాహా ఓం భక్తియే స్వాహా
दुर्गाणि विश्वानादेव सिन्धन्दरितात्यग्नि स्वाहा अग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले जुजुष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः स्वाहा अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्ति भिनति दुर्गाणि विश्वा पृथिवी बहलानपूर्वे भवातोकाय तनयाय शम्यो स्वाहा विश्वानि न दुर्गः जातवेदस्य दण्डनामादुरितानि वर्षे अत्रिवन्मनसा गुणानो शिव परमा सदस्तात् अनः पर स्वाहा प्रत्योषिकमेत्योहरे सुसनाश्च होतानव्यस्य सस्ये अञ्जाग्नेरनवं विप्रयस्वास्मभ्यञ्च सौभगमाय जस्व स्वाहा निषक्तं तवेन्द्रविष्णारनुसञ्जरेम वृष्टिमभिसंवसानो वैष्णवीं यः लोकमादयन्तागु स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा राजा गोट भगवान कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा दुर्गाय नमः राजा सोमापो इष्टामयो भुवः तनवूर्ते ददातनामहेरणाय चक्षसे यवस्सु नमोरस्तस्य भावे दयनः तदीरवमादरः तस्मारङ्गमामो शिक्षया इदन्वधः आमोदमेधा जनः जगदम्ब भवानी माता की మీ గోత్రము మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు మనసులో చెప్పుకోండి. అస్య యజమానస్య సహ కుటుంబానాం అస్మిన్ గ్రామే స్థితానాం సమస్త భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయాయాం సమస్త కార్యకర్తానాం సమస్త బంధుజనానాం సహ కుటుంబానాం बर्देपोर ग्राम प्रजानां समस्त जनानां निर्माणस्य सह कुटुंबानां नमस्कारं చేసుకొని అందరూ చెప్పండి మమ సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారానాం సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న మూల మంత్ర హోమం అద్య కరిష్యే. నమస్కారం చేసుకోండి. చెప్పండి మమ సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య హోమాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే మమ చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర
హోమాంచ कारयेत् चंद्रध्यानं प्रवक्ष्यामि मनःपीड उपशान्तये मम कुज अरिष्टेतु संप्राप्ते कुज होमांच कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि रोगपीड उपशान्तये मम बुध अरिष्टेतु संप्राप्ते बुध होमांच कारयेत् बुधध्यानो प्रवक्ष्यामि बुद्धिपीड उपशान्तये मम गुरुव अरिष्टेतु संप्राप्ते गुरु होमांच कारयेत् गुरुध्यानो प्रवक्ष्यामि संतानपीड उपशान्तये मम शुक्र अरिष्टेतु संप्राप्ते शुक्रध्यानो प्रवक्ष्यामि कलत्रपीड उपशान्तये मम शन्य अरिष्टेतु संप्राप्ते शनि होमांच कारयेत् शनिध्यानो प्रवक्ष्यामि प्राणपीड उपशान्तये मम राह्व अरिष्टेतु संप्राप्ते राहु होमांच कारयेत् राहुध्यानो प्रवक्ष्यामि चक्षुपीड उपशान्तये मम केत्वा अरिष्टेतु संप्राप्ते केतु होमांच कारयेत् केतुध्यानो प्रवक्ष्यामि ज्ञानपीड उपशान्तये आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमो नमः मम आदित्यादि नवग्रह दोष पीड़ परिहारमस्तु आदित्यादि नवग्रह देवता परिपूर्ण अनुग्रह सिद्धिरस्तु నమస్కారం చేసుకోండి నవగ్రహాలన్నిటికీ కూడా మనస్సులో నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలని యజమానులు గ్రామం తరపున కూర్చున్నటువంటి యజమానులు కూడా ఆ కొబ్బరికాయ పట్టుకొని లేచి నుంచోవాలి 9 మంది త్వరగా ఇక్కడే కూర్చో వెళ్ళి మీరు అందరూ కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ పైన కాలు కడుక్కొని నోట్లో నీళ్లు ఉక్కిలిచ్చేసిరండి భజంత్రీలు భజించండి ललितापरा भट्टारिकायै स्वाहा ओम ऐं ह्रीं श्रीं 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 भट्टारिकायै स्वाहा ओम ऐं ह्रीं श्रीं भट्टारिकायै स्वाहा ओम ऐं ह्रीं श्रीं
भट्टारिकायै स्वाहा ॐ ऐं ह्रीं श्रीं कायै स्वाहा ॐ ऐं ह्रीं श्रीं भट्टारिकायै 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 स्वाहा ॐ ऐं चामुण्डायै विच्छे स्वाहा ॐ ऐं ह्रीं क्लीं 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 चामुण्डायै
విచ్చే స్వాహ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే 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 విచ్చే స్వాహ శ్రీ భువనేశ్వరి మాతాకి స్వాహ ఓం ఐం హ్రీం 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 శ్రీ విద్మహే బ్రహ్మవత్తే ధీమహి అన్నావాణి ప్రచోదయాత్ స్వాహ వాగ్దేవ్యేయ 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 విద్మహే బ్రహ్మవత్తే ధీమహి వాణి ప్రచోదయాత్ స్వాహ महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चंडी बलदेवतायै स्वाहा
ఓం ఏనాం గ్రహాణం అత్యంత అనుకూలిత ఫల అవాప్యర్థం భజంత్రేయుడు మంచి కీర్తన అమ్మవారి కీర్తన పాడండి. అక్కడే ఉండాలి మీరు, అక్కడే ఉండాలి. ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्मादि मामेव నవచండి మూలమంత్ర హోమేన మమ గృహేషు స్థిర నివాస ఫలసిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య ధనకనక వస్తువాహన ధేనో కాంచన పుత్రపౌత్ర సత్సంతాన సౌభాగ్య సౌమాంగళ్య శుభఫల అవాప్యర్థం మమ వృత్తి వ్యాపార సకల విధ ప్రతిబంధక దోష పరిహార ద్వారా దినదిన ప్రవర్తమాన ఉన్నత అధికార సిద్ధ్యర్థం ఉన్నత పదవి ప్రాప్త్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ పరంపర అభివృద్ధ్యర్థం మమ సంకల్పిత సకల కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం మమ చింతిత మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ గ్రామ స్థిత హరిహర క్షేత్ర ద్వాదశ వార్షికోత్సవ విశేష మహాచండీ మూలమంత్ర హవన అంగత్వేన హోమ సాంగత సిద్ధ్యర్థం మహాపూర్ణాహుతి అహం కరిష్యే. నమస్కారం చేసుకొని మనసులో మీ సంకల్పాలు మీ కోరికలు ఏమున్నాయో మనసులో ఆ యజ్ఞేశ్వరుడికి అమ్మవారికి స్వామివార్లకు కూడా మనసులో చెప్పుకోండి. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహ. నమో వెంకటేశాయ స్వాహా. ఓం నమో వెంకటేశాయ స్వాహ. నమో వెంకటేశాయ స్వాహా. ఓం నమో వెంకటేశాయ స్వాహ. ఓం హరి ఓం. రాముడి కీర్తన పడాలి. రాముడిది రాముడిది బ్రహ్మణే నమస్తే వాయ తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వరిష్యామి. వ్రతం వదిష్యామి. యొక్క కర్మ కూడా తొలగి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం.
చక్కగా తిలకరిస్తే జన్మ యొక్క కర్మలు కూడా తొలగి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక భక్తులందరూ కూడా తిలకరించండి. నేను చెప్పిన పూర్ణాహుతిముత్తమాన్యుహోతి సర్వం వై పూర్ణాహుతిః. గోవింద ఓం విరమ్మిర్విజక్రమే త్రేధాజనే వరం సమోఢమస్య రాగం సురే స్వాహా. ఓం సప్తరే అక్కేరవిర సప్తరి వారత్రయ సప్తధామ ప్రియాది. సప్తహోత్ర సప్తధాత్వా యజంతి సప్తయోనిరా ప్రణస్వ కృతేన స్వాహా. విరమ్మిర్విజక్రమే త్రేధాజనే వరం సమోఢమస్య రాగం సురే స్వాహా. పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏనస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత శుభానుకూల్య లాభఫలసిద్ధిరస్తు. జై బోలో జగదంబా మాతకు, జై బోలో జగదంబా మాతకు, జై బోలో జగదంబా మాతకు. ఓం మా పోషితామయో భువహాదానమూర్తేరామహేరణాయ చక్రే యోగస్వ నమోరస్తస్వరాలయ నమః. ఉషతీరివ మాతరః తస్మా అరంగమామమో యస్య క్షయాయ జన్మథా. నమః తేన దేవాః పవిత్రేణ పునరేధరా తేన సహస్రధారేణ పురందమా ప్రాజాపత్యం పవిత్రం హిరణ్మయం ఆత్మా. మోర్జయత్యా పునాదో సుధీ. చక్రవర్ధం ధను పూర్వం శక్తి తక్షణం దత్తాః ద్వాసు కిరంతరే స్ఫితరేష్ట విఘ్న విఘ్న దీశః ప్రసాద ఇంద్ర భయాః దుఃఖాః యమ వరుణ విక్రమ కుబేరో దక్షయ శ్రీ సర్వాభ్య ఊనాభ్య సంయుక్త మనసః సర్వే రక్షంతు రక్షంతు. శ్రీమన్నారాయణ. మీ మనసులో కోరిక చెప్పుకోండి, శీఘ్రంగా నెరవేరుతుంది. ఈ హరిహర క్షేత్రం ఈరోజు వసంత పంచమి, మహాలక్ష్మీదేవి భూలోకానికి వచ్చినటువంటి రోజు. ఈ రోజు మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇందాక చీరలు ఇచ్చా ఒక ఆయనకి, చీరలు ఆయన ఎక్కడ చీరలు తీసుకో.
ఓం నమో నారాయణాయ స్వాహ 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 ఓం నమో వెంకటేశాయ 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 స్వాహ భగవద్బంధువల్లారా, స్వామి అకార ఉకార మకార రూపములో వేయించేసి లోపల మనందరినీ రక్షించడానికి వైకుంఠాన్ని కూడా వదిలి ఈరోజు బద్దీపూర్ గ్రామంలో చేసి చక్కగా మనందరినీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో స్వామి యొక్క అత్తగారైనటువంటి భూదేవి యొక్క స్వరూపమైనటువంటి శ్రీచక్ర లలితాంబిక మూలమంత్రమైనటువంటి చండీ హోమాన్ని మనం చేసుకుని ఈరోజు హరిహరులకి భేదము లేదు, అమ్మకి భేదము లేదు, స్వామికి భేదము లేదనే భావనతోటి మన రక్షణార్థం మహాపూర్ణాహుతిలో స్వామివారికి పట్టు వస్త్రం ఈ యొక్క బద్దీపూర్ గ్రామ ప్రజలు విశేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని తెచ్చారు. అమ్మవారికి విశేషమైనటువంటి పట్టు చీర కూడా తెచ్చారు. ఆ స్వామివారికి వేసినటువంటి పూల దండ కూడా తెచ్చారు. మీ అందరి సమక్షంలో మహాపూర్ణాహుతి సమయంలో లోపల వేస్తూ ఉంటారు హోమంలో. మనం చక్కగా తిలకరించండి. జన్మ యొక్క కర్మ కూడా పోయి మన యొక్క ఆ పరమేశ్వరుడు ఆ యొక్క శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి భాగం అందరూ కూడా లేచి నుంచొని తర్వాత అప్పుడే తర్వాత దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణం చేసుకుంటూ వచ్చి మేము ఇచ్చినటువంటి ద్రవ్యాలు కూడా హోమంలో వేసి తర్వాత పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని మంగళ స్నానాలు కూడా చేద్దాం. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని కూడా తిలకరించండి. మమా ఇహ జన్మని 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 జన్మాంతరేషు బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశేష అమృత అనావృత మహాపాతకాది సర్వదోష నివారణ అర్థం మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థేన శ్రీచండీ మూలమంత్ర సమయే మహాలక్ష్మి శాంతి రూపేణ ఓం శన్నామిత్ర శంవరణః శన్నా భవత్పర్యమా బృహస్పతిః తన్నో విష్ణురుగ్రవః బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు సత్తారమవతు అవతు మాం. సత్తారం ఓం శాంతి శాంతి శాంతి.
ఇటు ఉండకూడదా ఇటు ఎవరు ఉండకూడదా ప్రదక్షిణ చేయాలి కలిసి మీరా